మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 383వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 1వ వార్డులో చేపట్టారు. పిచ్చి మొక్కలను తొలగించి ప్లాస్టిక్ ను ఏరివేశారు. మజీద్ వద్ద ముళ్ల కంపను తొలగించి డోజర్ సహాయంతో మట్టిని తొలగించారు. ఐజల్ వాటర్ ప్లాంట్ వద్ద గల అలాగే మినీ ట్యాంక్ ను శుభ్రం చేశారు. చీపుర్లతో సీసీ రోడ్లను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, ఉప సర్పంచ్ పల్లపాటి స్వామి, వార్డు సభ్యులు సరిత, పరమేష్ గౌడ్, జిన్నా కృష్ణ, పిట్లా వేణు, మాధవి స్వామి, మేకిన్ యువత, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఆశా వర్కర్ ఇందిరా, నాయకులు చిన్నయ్య, జింకా శేఖర్, జిన్నా విఠల్, పెంటారెడ్డి, జిన్నా స్వామి, పంచాయతీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు మల్కాపూర్ ఆదర్శ గ్రామం మల్కాపూర్ లో 383వ స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఈ రోజు అంబేద్కర్ గాంధీ దగ్గర నుంచి ఫస్ట్ వార్డ్ మొత్తం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక ఉద్యమం లెక్క మల్కాపూర్ గ్రామం అంతా ప్రజలు, యువత, పాలకవర్గ సభ్యులు అందరం కలిసి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఇలాగే కొనసాగిస్తామని మనస్ఫూర్తిగా అందరం కలిసి చెప్పడం జరుగుతుంది. ఈరోజు 383వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం 1వ వార్డులోని గాంధీ విగ్రహం నుండి స్కూల్ వరకు అక్కడ ఉన్న చెత్త చెదారిని గాంధీ దగ్గర ఉన్న మన వాటర్ ట్యాంక్ దగ్గర క్లీన్ చేయడం జరిగింది. చెత్త చెదారాన్ని మరియు రోడ్లన్నీ ఊడ్చి శుభ్రపరచడం జరిగింది. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు 383వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 1వ వార్డులో చేపట్టడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి మేకిన్ యువత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, మహిళలు, యువత అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ మసీదు దగ్గర ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మరి ముళ్ల పొదలను తొలగించడం జరిగింది. ఇక్కడనే రక్షిత మంచినీటి ఐజల్ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి ట్యాంక్ వద్ద కూడా క్లీన్ చేయడం జరిగింది. అలాగే మసీదు వద్ద ఉన్న మట్టిని డోజర్ సహాయంతో తొలగించడం జరిగింది. ప్రతి ఆదివారం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి 8 వార్డులలో మరి ఏదో ఒక వార్డులో ఎంచుకొని ఆ వార్డులో ఉన్నటువంటి సమస్యని గుర్తించి అక్కడ క్లీన్ అండ్ గ్రీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమము రోజు ప్రతి ఆదివారము ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు 2 గంటల పాటు నిర్విరామంగా శ్రమదానం చేసి మా గ్రామాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇండ్ల వద్ద ఉన్నటువంటి పరిసరాలను అన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు సాగుతూ మా